బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ ఈక్వల్ టు దోస్తానా, కాంగ్రెస్ ప్లస్ బీఆర్ఎస్ ఈక్వల్ టు బంధుత్వమా? గల్లీలో కొట్లాట, ఢిల్లీలో తిట్లు, గద్దెపై మాత్రం హగ్గులు, మున్సిపల్ పీఠం కోసం వింత పొత్తులు, సిద్ధాంతాలను పక్కన పెట్టిన పార్టీలు, అధికారం ఎవరిదైనా పొత్తు ఎవరితోనైనా, అంతిమంగా గద్దెక్కడమే లక్ష్యమే. జబర్దస్త్ వార్తనే ఇది. మావుడు ప్రజా వయసులో బ్యానర్ ఐటమ్ ఇది. జబర్దస్త్ వార్త. రాజకీయాల్లో శాశ్వత శత్రులు శాశ్వత మిత్రులు ఉండరనే మాటను తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు అక్షరాలా నిజం చేశాయి. రాష్ట్ర స్థాయిలో ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుకునే ప్రధాన పార్టీలు మున్సిపల్ పీఠాలను దక్కించుకోవడానికి మాత్రం అపవిత్ర పొత్తులకు తెరలేపాయి. హంగ్ ఏర్పడిన చోట అధికారం కోసం బీజేపీకి బీఆర్ఎస్, కాంగ్రెస్కు బీజేపీ మద్దతు ఇవ్వడం వంటి వింత పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. కామారెడ్డిలో ఇలా. ఇక్కడ కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ సంపూర్ణ మెజార్టీ కోసం ప్రత్యర్థి పార్టీ బీఆర్ఎస్ కౌన్సిలర్లు మద్దతు తెలపడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫలితంగా ఉమారాణి కాంగ్రెస్ చైర్పర్సన్గా, గోదావరి బీఆర్ఎస్ వైస్ చైర్పర్సన్గా కొలువుదీరారు. కామారెడ్డిలో కాంగ్రెస్కు బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది. కామారెడ్డిలో ఆమన్ గల్లులో ఏమైందో చూస్తాం. బీఆర్ఎస్ క్యాంపు నుంచి జంప్ అయిన కౌన్సిలర్ కోసం కాంగ్రెస్ బీజేపీలు ఒక్కటయ్యాయి. ఇది పక్కా రాజకీయ ఎత్తుగడగా విశ్లేషకులు భావిస్తున్నారు. మెట్పల్లి బెల్లంపల్లిలో ఇలా. ఇక్కడ స్వతంత్రులు గమ్మతున్నారా నాయన, మీరు అసలు ఎవరి కోసం చేస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది మాకు. ఏది ఆటో డ్రైవర్ మేయర్ ఇక కీలకంగా మారాయి. బీజేపీ కౌన్సిలర్ మద్దతుతో కాంగ్రెస్ పీఠం దక్కించుకోవడం ఇక్కడ విశేషం. బీజేపీడు కాంగ్రెస్కి మద్దతు ఇచ్చిండు. ఆసిఫాబాద్లో ఇలా. కేవలం ఒక్క కౌన్సిలర్ జంపింగ్తో కాంగ్రెస్ చేతిలో ఉండాల్సిన పీఠం బీఆర్ఎస్ వశమైంది. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ క్షేత్రస్థాయిలో పార్టీల మధ్య కుదిరిన ఈ లోకల్ పొత్తులు క్యాడర్ను అయోమయానికి గురి చేస్తున్నాయి. ఒకవైపు కవిత ధర్నా, మరోవైపు రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు, ఇంకోవైపు మున్సిపాలిటీలో పరస్పర సహకారం. ఇవన్నీ చూస్తుంటే తెలంగాణ రాజకీయం సరికొత్త మలుపులు తిరుగుతుందన్న చర్చ జరుగుతుంది. వారే వా పోయిగా ఏ పార్టోడు ఇప్పుడు ఏందన్నది ఇక్కడ మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. నిజంగా ఇది ఇక్కడ బీఆర్ఎస్ వాడు బీజేపీకి సపోర్ట్ చేసిండు, బీజేపీ కాంగ్రెస్కి సపోర్ట్ చేసిండు, కాంగ్రెస్ బీఆర్ఎస్ వాడికి సపోర్ట్ చేసింది, బీఆర్ఎస్ వాడు బీజేపీ. ఇక సిద్ధాంతాలు లేవు, మన్ను లేవు, మశానం లేదు, మొత్తం అందరు ఒకటి అయిపోయిందిలే. ఇక ఎర్రి పుష్పాలు ఎవరన్నా ఉన్నారంటే ప్రజలే, ఓట్లు వేసిన ప్రజలే పిచ్చోళ్ళు అయిపోయింది ఇప్పుడు. దినాలు గాను